ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యానికి మించి సంతకాల సేకరణ జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు కోటి సంతకాల సేకరణ అద్దం పడుతుంది. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ఇందులో పాల్గొంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి 1,00,000 కోట్ల ప్రభుత్వ సొమ్మును అప్పనంగా దోచుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసింది. పేద మధ్యతరగతి ప్రజలు వైద్యం చేయించుకోలేని దుస్థితిలో రోడ్డున పడినా తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. నిజానికి ఇలాంటి పరిస్థితి ఏ పేద మధ్యతరగతి ప్రజలకు రాకూడదని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ మెడికల్ కాలేజీల కారణంగా స్థానికంగానే వైద్య విద్య అందడంతో పాటు స్థానికంగా వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి గొప్ప ఉద్దేశంతో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పూర్తిగా తుంగలో తొక్కేసింది. జగన్ హయాంలోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. ఆ తర్వాత పాడేరులో 50 సీట్లతో కాలేజీ ప్రారంభమైంది. వైఎస్ జగన్ మొదలుపెట్టిన ఈ అద్భుత కార్యక్రమాన్ని చంద్రబాబు సర్కార్ నిలిపివేసింది. పైపెచ్చు మిగిలిన కాలేజీలను తన బినామీలకు దోచిపెట్టే పనిలో పడ్డారు చంద్రబాబు. ఏకంగా 1,00,000 కోట్ల విలువైన సంపదను దోచుకునేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనీయకుండా కాపాడుకునేందుకు జగన్ పోరుబాట పట్టారు. ఆయన ఇచ్చిన పిలుపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన జగన్ తన నిరసనను కూడా తెలిపారు. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల దగ్గర ఆందోళనలు జరిగాయి. అవి కాకుండా రచ్చబండ ప్రోగ్రాంతో పాటు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో అది పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 50 నుంచి 60 వేల సంతకాల చొప్పున సేకరించాలని పార్టీ నేతలు భావించారు. ఈ సంతకాల కార్యక్రమానికి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. టార్గెట్ కు మించి సంతకాల సేకరణ జరుగుతోంది. గ్రామాలు, వార్డుల్లో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగడుతోంది వైఎస్ఆర్సీపీ. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల నుంచి ఈ కోటి సంతకాల కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఇప్పటికే 90 వేలకు పైగా సంతకాల సేకరణ జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వయంగా పేపర్లను పట్టుకుని రోడ్డు మీద తిరుగుతూ ప్రజలకు విషయాన్ని వివరిస్తూ సంతకాలు చేయిస్తున్నారు. మిగిలిన చోట్ల అదే రీతిలో నేతలు దూసుకుపోతున్నారు. కడప, కర్నూలు జిల్లాల్లోనూ ప్రతి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా జరుగుతోంది. ఇటీవల పులివెందుల పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ సైతం ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా సంతకం చేశారు. ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల్లోనూ ఉద్యమ స్ఫూర్తితో కోటి సంతకాల కార్యక్రమం సాగుతోంది. వీటన్నిటినీ పూర్తి చేసి నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు చేర్చుతారు. అనంతరం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చుతారు. వాటిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలన్నది వైఎస్ఆర్సీపీ నేతల ప్లాన్. అందులో భాగంగానే ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఇటీవలే కలిసి అపాయింట్మెంట్ కూడా అడిగారు. గవర్నర్ వీలును బట్టి కోటి సంతకాల లిస్టును అందించనున్నారు.